ఏపీ రాష్ట్రంలో మన జగనన్న గారు యుద్ధానికి సిద్ధమని కార్యకర్తల్ని ఏపీ ప్రజల్ని సిద్ధం చేస్తున్నంట. ఎందుకన్నా యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు సిద్ధం? ఎందుకంటే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చేయటం నీకు ఇష్టం లేదా? రాజధాని అభివృద్ధి చేయాలని మీరు చేయకుండా 5 ఏళ్లు పరిపాలన చేసి ఎక్కడ రాజధాని పెట్టాలో అయోమయ స్థితిలో పడేసి ఏపీ ప్రజల్ని 3 రాజధానులని చెప్పి మభ్యపెట్టి ఏపీ ప్రజలకి అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డది కాక మళ్ళీ యుద్ధానికి సిద్ధం కావాలని మీరు నేర్పుతున్నారా? ఎందుకు సిద్ధం? ఇవాళ భవిష్యత్తు ఏం చేయాలని యుద్ధానికి సిద్ధం అని చెబుతున్నావు అంటే మీరు టెర్రరిస్ట్ లా మారతాన్రా? ఏపీ కార్యకర్తల్ని టెర్రరిస్ట్ లా తయారు చేస్తాన్రా? ఎందుకు సిద్ధం? మీరు గనక 5 ఏళ్లు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి అయితే, మాజీ ముఖ్యమంత్రి అయితే దయచేసి ఏపీ ప్రజలను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు పోరాటం చేయగలిగితే మీరు యుద్ధానికి సిద్ధమనరు. మీరు పర్యటన పేరుతో వచ్చి ప్రజలను రెచ్చగొట్టరు. దయచేసి అభివృద్ధి ఎలా జరుగుతుందో చూడండి. మీరు అందిట్లో అవతాకులు వస్తే మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, కానీ మీరు యుద్ధానికి సిద్ధం, కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది అని ఇలాంటి కుట్రపూరితమైన మాటలు నూరిపోయొద్దని కోరుకుంటున్నా. దయచేసి ఏపీ ప్రజలు నమ్మొద్దని కోరుకుంటున్నా.